దీని ద్వారా అంటే ఏదైతే ఈ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ పెడుతుందో వైజాగ్లో, దీని ద్వారా మన స్టూడెంట్స్కి వచ్చే ఉపయోగం ఏంటి అంటే, నెంబర్ 1 డెఫినెట్గా వైజాగ్ బేస్డ్గా చాలా కొత్త టెక్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ డేటా సెంటర్స్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, క్లౌడ్ ఇంజనీరింగ్ కానీ, నెట్వర్క్ మానిటరింగ్ వంటి రంగాల్లో అట్లీస్ట్ 1,00,000 జాబ్స్ వరకు కొత్తగా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది వచ్చే 5 సంవత్సరాల్లో. సో ఈ హబ్ ద్వారా గూగుల్ జెమినీ, టెన్సార్ఫ్లో, వర్టెక్స్ ఏఐ, క్లౌడ్ టీపీయూ లాంటి స్కిల్స్ అనేవి భారత విద్యార్థులకి ఇలాంటి గూగుల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్లో జాయిన్ అవ్వడానికి ఉపయోగపడవచ్చు. అలాగే ఏఐ డెవలపర్స్, ప్రాంప్ట్ ఇంజనీర్స్, డేటా సైంటిస్ట్, ఎంఎల్ ఆప్స్ ఇంజనీర్స్ వంటి రోల్స్ కూడా కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వచ్చు. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి, సో ఇప్పుడు వైజాగ్ని ఏఐ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఏషియాగా ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశం. డెఫినెట్గా వైజాగ్ ఇది చాలా పెద్ద భూమి అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గూగుల్ లాంటి నెంబర్ 1 కంపెనీ వైజాగ్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుందంటే డెఫినెట్గా వాళ్ళ కాంపిటీటర్స్ కానీ, సో మిగతా వాళ్ళు అదే స్పేస్లో ఉన్నటువంటి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్లో ఉన్న వాళ్ళు కూడా అగైన్ వాళ్ళ సెంటర్స్ పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్రో అవుతున్న ఏరియా ఏమైనా ఉందంటే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఏఐ డేటా సెంటర్స్, ఏఐ చిప్స్, ఏఐ నెట్వర్కింగ్ ఇలాంటివే గ్రో అవుతున్నాయి.